తెలుగు రాష్ట్రాల రైతులకు ఎరువుల తిప్పలు మరిన్ని రోజులు తప్పేలా లేవు. రెండు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున యూరియా సరఫరా చేసే పెద్దపల్లి ఎరువుల ఫ్యాక్టరీ తాత్కాలికంగా మూసివేయడమే అందుకు కారణం. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్లో యూరియా ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ప్లాంట్లో అమోనియా సప్లై అయ్యేలో ఎల్బో పైపులతో లీక్ ఏర్పడటంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. పైపుల లీకేజీ సమస్యను ఫిక్స్ చేసేందుకు 15 రోజుల పాటు ప్లాంట్ మూసివేసి మరమ్మతులు చేపట్టనున్నారు. దీనివల్ల సుమారుగా 50,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి నిలిచిపోనుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై ఈ ప్రభావం పడుతుంది. ఇప్పటికే తెలంగాణకు నెలకు 60,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా అందులో జూలై నెలలో 30,800 మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించారు. ఇక నుంచైనా యూరియా సరఫరా మెరుగుపడుతుందని భావిస్తున్న తరుణంలో ఎరువుల కంపెనీ తాత్కాలికంగా మూసివేతకు గురవటం రైతులను ఆందోళన కలిగించే అంశం.